అమ్మాయి: ఏం చేస్తారు మీరు? అబ్బాయి: మా ఊర్లో చెట్టు కింద కూర్చొని కాలక్షేపం చేస్తూ ఉంటాను. నెలకు 3,000 నిరుద్యోగ భృతి వస్తుంది. రోజుకి 100 అన్నమాట. 10 రూపాయల సమోసా, రోజుకు 2 టీ 10 రూపాయలు, 3 సిగరెట్లు 30 రూపాయలు, మొత్తం 50 ఖర్చు పెడతాను. రోజుకు 50 రూపాయలు సేవింగ్ అకౌంట్లో సేవ్ చేస్తాను. మీరేం చేస్తారు? అమ్మాయి: డ్వాక్రా మెంబర్ని. 20,000 రుణం వస్తుంది. సంవత్సరానికి గత ఎన్నికల్లో అప్పారావు ఇచ్చిన కుట్టు మిషన్ ఉంది. దాంతో పార్టీ జెండాలు కుడతాను. అంకుల్ ఏం చేస్తారు? అబ్బాయి: డాడీకి వృద్ధాప్య పింఛన్ 2,000 వస్తుంది. ఈసారి వాళ్ళు 4,000 ఇస్తామంటున్నారు. వారికి ఓటేద్దాం అనుకుంటున్నాం. మీ డాడీ ఏం చేస్తారు? అమ్మాయి: మా డాడీ మాత్రం కలెక్టరా? ఆయనకి 2,000 పింఛన్ వస్తుంది. 2,000కి ఏం వస్తుంది ఈ రోజుల్లో? 4,000 ఇస్తే వారికి ఓటేద్దాం. అబ్బాయి: ఆంటీ ఏం చేస్తారు? అమ్మాయి: అమ్మ నగలు బ్యాంకులో పెట్టాం. రుణం మాఫీ చేస్తానని చెప్పాడు. ఇంతవరకు చేయలేదు. బ్యాంకు వారు నగలు వేలం వేస్తామంటున్నారు. మమ్మీ ఏడుస్తూ కూర్చుంది. మీ మమ్మీ ఏం చేస్తుంది? అబ్బాయి: మీ మమ్మీలాగే మా మమ్మీ, సేమ్ టు సేమ్. అమ్మాయి: ఇల్లు సొంతదేనా? అబ్బాయి: మా అమ్మమ్మ ఇందిరమ్మ ఇచ్చిన ఇల్లు. ఈసారి గెలిస్తే మరొక గది వేసుకోవడానికి 2 లక్షలు ఇస్తారట. దాంతో బైక్ కొందాం అనుకుంటున్నా. మీ ఇల్లు ఓనా? అమ్మాయి: మా తాతకు ఇల్లు ఒకటి ఇస్తానన్నాడు. వస్తుంది ష్యూర్గా. అబ్బాయి: ఓ కంగ్రాచ్యులేషన్స్, మీరు నాకు నచ్చారు. ముహూర్తాలు ఎప్పుడు పెట్టుకుందాం? నేను రోజు సేవింగ్ చేసే 50 రూపాయలు నెలకు 1,500 నీ చేతిలో పెడతా. నీ ఇష్టం వచ్చినట్లు వాడుకో. ఎంజాయ్. అమ్మాయి: నాకు పక్క రాష్ట్రం ఎన్నికలు అయ్యే వరకు టైం కావాలి. పక్క రాష్ట్రం అబ్బాయి సంబంధం ఒకటి వచ్చింది. ఎన్నికలు అయ్యాక వాళ్ళ రాష్ట్రంలో 10 ఎకరాల పొలం, 10,000 నిరుద్యోగ భృతి ఇస్తారట. విల్లా కూడా ఒకటి ఇస్తారట.